హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ హిస్టరీ పీవైక్యూస్ చెప్పుకుంటున్నామండి. అందులో భాగంగా ఈరోజు 19th జూన్ షిఫ్ట్ 2 ఏదండి 19th జూన్ షిఫ్ట్ 2ది ఈరోజు చెప్పుకుంటున్నామండి. ఓకేనా, ఇది ఇంకా ఎన్ని రోజుల్లో లేదండి, మనకి ఒక 10 days అలా ఉందండి. 19th జూన్ షిఫ్ట్ 2 చెప్పుకుంటాం. ఓకేనా, అదే డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హరప్పా ట్రేడ్ రిలేషన్స్ ఎక్స్టెండెడ్ టు అని చెప్పి ఇచ్చారు. ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయ్యే హరప్పా ట్రేడ్ రిలేషన్స్, వ్యాపారానికి సంబంధించిన సంబంధాలు ఎక్కడి వరకు, ఏ దేశం వరకు ఎక్స్టెండ్ అయ్యాయి, ఏ దేశం వరకు చేశారు అని చెప్పి అడిగారు. అది క్వశ్చన్. ఫస్ట్ రోమ్, సెకండ్ పర్షియా, మెసపటోమియా, గ్రీస్ అని చెప్పి ఇలా 4 ఇచ్చారండి. ఆ టైంలో మనకి మెసపటోమియా అలానే కొంతవరకు ఇవన్నీ కనిపిస్తాయండి. మెసపటోమియా ఈ సివిలైజేషన్స్ హరప్పా కాలంలో కాంటెంపరీగా ఉన్నాయన్నమాట. ఈ రోమ్ లేదు, పర్షియా లేదు, గ్రీస్ లేదు. ఓకేనండి, ఏది ఉందండి? మెసపటోమియా ఉంది. ఇది ఇంపార్టెంట్. మెసపటోమియా, ఈ మెసపటోమియాలో మన సీల్స్ కూడా కనబడ్డాయండి, హరప్పన్ సీల్స్. ఆ మెసపటోమియా సీల్స్ కూడా మన హరప్పాలో కూడా కనబడ్డాయి. అది హరప్పాకు సంబంధించింది. ఓకేనండి, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ ఇంపీరియల్ సర్వీస్ స్కీమ్ 1885? ఇంపీరియల్ సర్వీస్ స్కీమ్ యొక్క పర్పస్ ఏంటి అని చెప్పి అడిగారు. ఎందుకు ఇది తీసుకొని వచ్చారు అని చెప్పి దాని ఉద్దేశం అనమాట. పర్పస్ అంటే అక్కడ ఆ ఇంపీరియల్ సర్వీస్ స్కీమ్ 1885 దాని యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పి అడిగారండి. ఇది సెకండ్ క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటి? టు రైజ్ ట్రూప్స్ ఫర్ బ్రిటిష్ డిఫెన్స్ బై ప్రిన్స్లీ స్టేట్స్, పెయిడ్ బై ప్రిన్స్లీ స్టేట్స్ అండి. ఒక నిమిషం, పెయిడ్ బై ప్రిన్స్లీ స్టేట్స్. ఓకేనా, నెక్స్ట్ టు అబాలిష్ ప్రిన్స్లీ ప్రివిలేజెస్, టు ఎడ్యుకేట్ రాయల్ ఫ్యామిలీస్, టు ఫెసిలిటేట్ ట్రేడ్ అమాంగ్ స్టేట్స్. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇంపీరియల్ సర్వీస్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుంటే మనకి ఈ ఆప్షన్స్ అనేవి అర్థమవుతాయి. ఇంపీరియల్ సర్వీసెస్ అంటే ఏం లేదండి, బ్రిటిష్ ట్రూప్స్ని ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ఆర్మీ కానీ వాళ్ళని ప్రిన్స్లీ స్టేట్స్లో ఈ ట్రూప్స్ని లేదా ఆర్మీని పెడతారనమాట. దీనికి ఇక్కడ ఈ ఆర్మీని యూజ్ చేసుకుంటున్నందుకు, ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఈ ఆర్మీని ఉంచినందుకు, సైన్యాన్ని ఉంచినందుకు ఈ బ్రిటిష్ ట్రూప్స్కి ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు పే చేస్తారు. శాలరీస్ వాటికి సంబంధించినవన్నీ కూడా ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు ఈ బ్రిటిష్ ట్రూప్స్కి లేదా ఆర్మీకి పే చేస్తారు. అది ఇంపీరియల్ సర్వీస్ 1885 తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం అది అనమాట. ప్రిన్స్లీ స్టేట్స్లోని ఆర్మీని ఏర్పాటు చేయడం కోసమే తీసుకొని వచ్చిందే. అదొక డిఫెన్స్ అనమాట. బ్రిటిష్ డిఫెన్స్ కోసం ట్రూప్స్ని ఏర్పాటు చేయడం కోసం అనమాట. దానికి ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు డబ్బులు అందించడం ఇవన్నీ చేస్తారు. ఇది ఇంపీరియల్ సర్వీస్ 1885 స్కీమ్. ఓకేనండి, ఇది దానికి సంబంధించింది. అయితే ఇక్కడ చూడండి, టు రైజ్ ట్రూప్స్ ఫర్ బ్రిటిష్ డిఫెన్స్ పెయిడ్ బై ప్రిన్స్లీ స్టేట్స్ డబ్బులు ద్వారా బ్రిటిష్ ఆర్మీని లేదా బ్రిటిష్ డిఫెన్స్ని రేజ్ చేసుకుంటారు, పెంచుకోవడం జరుగుతుంది. అది ఇక్కడ జరిగిందనమాట. నెక్స్ట్, అబాలిష్ ప్రిన్స్లీ ప్రివిలేజెస్. ఇది కాదు, ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడం అయితే కాదు. ఎడ్యుకేట్ రాయల్ ఫ్యామిలీస్, అది కాదు. ఏంటంటే ఫెసిలిటేట్ ట్రేడ్ అమాంగ్ స్టేట్స్ మధ్యన ట్రేడ్కి సంబంధించింది కాదు. వాళ్ళు అసలు వ్యాపారానికి సంబంధించిందే కాదు, బ్రిటిష్ వాళ్ళు చూసుకొని వచ్చింది. అసలు ఇది కాదు. ఏదండి? ఇది ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. మంచి క్వశ్చన్ అండి ఇది. థర్డ్, అట్ విచ్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ద రెజల్యూషన్ ఫర్ పూర్ణ స్వరాజ్? ఇది ఇంపార్టెంట్. పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ని తీసుకొని వచ్చారు. అయితే నేషనల్ కాంగ్రెస్ ఏ సెషన్లోని పూర్ణ స్వరాజ్ని పాస్ చేశారు? పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి, వేరే మీ రిపబ్లిక్ ఇండియన్ కావాలి, ఫుల్ ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పి దాని ఉద్దేశం అనమాట. ఓకేనా, ఏ సెషన్లోని తీసుకొని వచ్చారు? ఏ ఐఎన్సీ సమావేశంలోని తీసుకొని వచ్చారు అని చెప్పి అడిగారు. అది థర్డ్ క్వశ్చన్. ఆప్షన్స్: లక్నో 1916, కలకత్తా 1920, లాహోర్ సెషన్ 1929, కరాచీ సెషన్ 1931. ఇలా ఈ 4 ఇచ్చారు. ఈ 4కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది.
ఫస్ట్ ఏంటంటే లక్నో సెషన్ 1916. ఏంటండి లక్నో సెషన్ 1916 లక్నో. ఇక్కడ ఈ సెషన్లో మనకి ఏసీ ముజుందార్, ఎవరండి ఏసీ ముజుందార్ దీనికి అధ్యక్షత వహించారు. దీన్ని లీడ్ చేసింది ఈ సమావేశాన్ని ఏసీ ముజుందార్. ఈ సమావేశంలోనే మనకి 1907లోని విడిపోయిన ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేట్స్ వాళ్ళిద్దరూ కలిశారు. అలాగే ముస్లిమ్స్ కూడా కలిసి ఈ ఉద్యమ కలవడం జరిగిందనమాట. ఎక్స్ట్రీమిస్ట్స్ మోడరేట్స్ కలిసిన సమావేశం ఏది అని అడుగుతారండి. 1916 లక్నో ఏసీ ముజుందార్. ఓకేనా. అయితే పూర్ణ స్వరాజ్ గురించి ఇక్కడ అయిందా అంటే ఇది కాదు, అంటే ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ కల్కత్తా సెషన్. ఈ కల్కత్తా సెషన్లో మనకి ఇది స్పెషల్ సెషన్. కల్కత్తా 1920 స్పెషల్ సెషన్ అనమాట. 1920లో జరిగిన స్పెషల్ సెషన్ ఇది కల్కత్తా స్పెషల్ సెషన్. దీనికి ఎవరు అధ్యక్షత వహించారు? లాలా లజపత్ రాయ్. ఎవరండి? లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ ఈ సమావేశంలోనే ఈ అధ్యక్షత చేసిన ఈ సమావేశంలోనే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో, నాన్ కోఆపరేషన్ మూమెంట్, దాన్ని ఆమోదం తెలిపి గాంధీజీ హెడ్గా ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరగాలి అని చెప్పి దానికి ఆమోదం కూడా పొందింది ఈ 1920 కలకత్తా స్పెషల్ సెషన్లో లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన ఇది జరిగింది. అంటే ఇక్కడ కూడా ఇండిపెండెన్స్ గురించి ఏమైనా పేర్కొన్నారా? పూర్ణ స్వరాజ్ గురించి లేదు. నెక్స్ట్ లాహోర్ సెషన్. ఇది లాహోర్ సెషన్ 44th సెషన్ అనమాట. ఐఎన్సి 44th సెషన్ లాహోర్ సెషన్. ఏదండి? లాహోర్ సెషన్. లాహోర్లో జరిగింది కాబట్టి లాహోర్ సెషన్ 1929లో జరిగింది. ఇది 44th ఐఎన్సి సమావేశం అనమాట. ఇది 44th. దీంట్లో నెహ్రూ గారు అధ్యక్షతన జరిగింది. ఈ టైం ఇక్కడే నెహ్రూ గారు లాహోర్లో త్రివర్ణ పతాకం, మనకి ఇప్పుడు ఉంటే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మనకి పూర్ణ స్వరాజ్ కావాలి, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పి ఈ సెషన్లోనే డిమాండ్ చేయడం జరిగింది. ఈ సెషన్లోనే దాని గురించి పేర్కొనడం కూడా జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. 1929 లాహోర్ సెషన్, 44th సెషన్ ఐఎన్సీ సమావేశం. అలాగే నెహ్రూ గారు దానికి అధ్యక్షత వహించారు. అక్కడ త్రివర్ణ పతాకం వేసి మనకి నెహ్రూ గారు వీ వాంట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి, పూర్ణ స్వరాజ్ కావాలి అని చెప్పి ఆ సెషన్లో పేర్కొనడం జరిగింది. ఓకేనండి. అది దానికి సంబంధించింది. అంటే ఆన్సర్ ఏది ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏది ఉంది? కరాచీ ఉంది. అది ఒకసారి చూద్దాం. కరాచీ సెషన్ ఎప్పుడు జరిగింది? కరాచీ సెషన్ 1931. ఈ కరాచీ సెషన్కి మనకి పటేల్ గారు అధ్యక్షత వహించారు. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సమావేశంలో పటేల్ గారు అధ్యక్షత వహించారంటే 1931 కరాచీ సమావేశం. ఇక్కడ గాంధీజీ అండ్ ఇర్విన్ మధ్యన ఒప్పందాన్ని ఆమోదించడం జరిగింది. మనకి 1931 ఆ టైంలోనే గాంధీ అండ్ ఇర్విన్ మధ్యన ఒప్పందం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒప్పందంకి ఓకే చేయడం జరిగింది అనమాట. ఈ సమావేశంలోనే ఓకే చేయడం జరుగుతుంది. ఈ పటేల్ గారు దీనికి అధ్యక్ష వహిస్తారు. ఏ సమావేశం అండి? కరాచీ. ఓకేనా. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? ఇది కాదు. లాహోర్ సంబంధించిందే పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అనేది తీసుకొని వచ్చారు. ఏదండి? లాహోర్ 1929. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 4th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ was not making ornaments during the హరప్పా సివిలైజేషన్? హరప్పన్ సివిలైజేషన్లో ఆర్నమెంట్స్ యూజ్ చేయడానికి మెటీరియల్స్ని యూజ్ చేశారు. అయితే క్రింది వాటిలో ఆ మెటీరియల్ ఏది యూజ్ చెయ్యలేదు అని చెప్పి అడిగారు. ఓకేనండి. ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటి? స్టియటైట్, ఐవోరీ, డైమండ్, కార్నిలియాన్ అని చెప్పి 4 ఇచ్చారండి. స్టియటైట్ నుంచి ఆర్నమెంట్స్ కానీ టాయ్స్ కానీ ఇవన్నీ చేశారు. సీల్స్ కూడా మనకి తయారు చేసింది స్టియటైట్. స్టియటైట్ అనేది ఒక చిన్న మెత్తని రాయి అండి. ఆ మెత్తని రాయి ఉంటుంది స్టియటైట్ అనమాట. ఆ స్టియటైట్తోనే సీల్స్ అవన్నీ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఐవరీ, దంతపు సంబంధించినవి. ఐవరీ అని అంటే దంతానికి సంబంధించినవి. అవి ఏవి? ఎలిఫెంట్కి సంబంధించినవి, వేరే వాటికి సంబంధించిన దంతాలకు సంబంధించినవి. ఎక్కువగా మనం యూజ్ చేసేది ఎలిఫెంట్కి సంబంధించిన ఐవరీ యూజ్ చేసేవాళ్ళు. ఆ ఐవరీతో వీళ్ళు ఆర్నమెంట్స్ని తయారు చేసుకునే వాళ్ళు అనమాట. ఇలా ఉండేవి, ఇలా చిన్న చిన్న ఆర్నమెంట్స్ని తయారు చేసుకునేవాళ్ళు. ఇలా కొన్ని ఆర్నమెంట్స్ తయారు చేసేవాళ్ళు ఐవరీతో.
ఈ కార్నెలియన్ అనేది పెద్దగా మనకి ఎక్కడ కనిపించదండి, బట్ ఇది కూడా యూజ్ చేశారు. బట్ ఇది డైమండ్స్ అయితే వాళ్ళకి తెలియదు, డైమండ్స్ అయితే యూజ్ చేయలేదు ఆర్నమెంట్స్లో హరప్పన్ వాళ్ళు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, డైమండ్స్ అయితే లేవు. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ద ఇండో గ్రీక్ కింగ్ హూ ఇష్యూడ్ కాయిన్స్ విత్ బైలింగువల్ ఇన్స్క్రిప్షన్స్. బైలింగువల్ అంటే రెండు భాషలతో ఇండో గ్రీక్ కింగ్ కాయిన్స్ని యూజ్ చేశారు. ఇష్యూడ్ కాయిన్స్, ఆ ఇన్స్క్రిప్షన్స్లో కూడా బైలింగువల్ ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్పి అడిగారు. ఏంటి, కాయిన్స్ని ఇష్యూ చేశారు బైలింగ్వల్లో, రెండు భాషల్లో అని చెప్పి అడిగారండి. అంటే ఒకే దగ్గరలో రెండు భాషలు ఉంటాయన్నమాట. ఇది కాయిన్ అనుకోండి, 2 రూపీస్ 3 రూపీస్ అనుకోండి ప్రస్తుతానికి. ఇక్కడ ఒక భాష ఉంటుంది, ఇక్కడ ఒక భాష ఉంటుంది. లేదు అని అంటే ఇక్కడ ఒక భాష గ్రీక్ భాష ఉంటుంది, ఆ వెనకాల ఒక ఇంకో సైడ్ అనుకోండి, ఇక్కడ ఒక భాష ఉంటుంది. ఇలా కాయిన్స్ అనేవి రిలీజ్ చేశారు ఇండో గ్రీక్ కింగ్స్ ఎవరు అని చెప్పి అడిగారు. ఓకేనండి. అయితే మనకి ఇండో గ్రీక్ కింగ్స్ సంబంధించి చూసుకుంటే, వీళ్ళు ఇండో గ్రీక్ కింగ్స్ హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి వచ్చారండి మన ఇండియాలోకి. హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి ఇండియాలోకి వచ్చారు ఈ ఇండో గ్రీక్స్. వీళ్ళు కూడా గ్రీక్సే. గ్రీక్స్ ఇండియన్స్తో మింగిల్ అయిపోయారు కాబట్టి ఇండో గ్రీక్స్గా పేర్కొంటారంట. హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి ఇండియాలోకి రావడం జరిగింది వీళ్ళు. ఈ సెంట్రల్ ఇండియా నుంచి వచ్చారనమాట వీళ్ళు. సెంట్రల్ ఇండియా ఎక్కడ వరకు సెంట్రల్ ఇండియా వరకు వీళ్ళు విస్తరించారనమాట. సెంట్రల్ ఇండియా వరకు వీళ్ళు విస్తరించారు. సెంట్రల్ ఇండియాలో వీళ్ళు ఎక్కువగా ప్రాబల్యం ఉంటుంది. సెంట్రల్ ఇండియాలో వీళ్ళనే మనం యవనాస్ అని కూడా అని అంటాం. యవనాస్ అని కూడా అంటారు ఈ ఇండో గ్రీక్స్ని. అలానే వీళ్ళని ఇంకొకటి కూడా అని అంటారండి, బ్యాక్ట్రియాస్ అని కూడా అంటారు. ఆఫ్ఘనిస్తాన్లో బ్యాక్ట్రియా అనే ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళని బ్యాక్ట్రియాస్ అని కూడా అని అంటారు. ఈ కింగ్స్లో మనకి డెమిట్రియస్ అని ఉంటాడండి. వీళ్ళు బ్యాక్ట్రియాస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారంటే బ్యాక్ట్రియా అనే ప్రాంతం నుంచి. వీళ్ళు యవనాస్ అని కూడా అని అంటారు. హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి మన ఇండియాలోకి వచ్చారు. ఎక్కువగా వీళ్ళు సెంట్రల్ ఇండియా ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఇండో గ్రీక్స్ అనేవాళ్ళు కనిపిస్తారు. ఇండో గ్రీక్స్ వాళ్ళలో మనకి డెమిట్రియస్ అని అంటారు. ఈయన గోల్డ్ కాయిన్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. గోల్డ్ కాయిన్స్ని గోల్డ్ కాయిన్స్ని ఇండియాలోనే ఇంట్రడ్యూస్ చేసిన కింగ్ ఎవరు అని అంటే డెమిట్రియస్. ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ని కూడా వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనండి. వీళ్ళు గ్రీక్ కరోస్టీ అంటే వాళ్ళ లిపిలోని, అంటే వాళ్ళ భాషలోని మన కరోస్టీ, మన ఇండియన్ భాష లిపిల్లోని స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లిపిలు, ఆ లిపిల్లో ఉండే భాషలు మనకు కనిపిస్తాయి అన్నమాట. గ్రీక్ అండ్ కరోస్టీ లిపిల్లో ఉండే భాషలు కనిపిస్తాయి. వీళ్ళు ఇష్యూ చేసే కాయిన్స్లో గ్రీక్ అండ్ కరోస్టీ లిపికి సంబంధించిన భాషలు కనిపిస్తాయి. వీళ్ళు ఇష్యూ చేసిన కాయిన్స్లో రెండు భాషలు, బైలింగ్వల్ భాషలు అనేవి కనిపిస్తాయి ఈ డెమిట్రియస్ రిలీజ్ చేసిన గోల్డ్ కాయిన్స్లో. ఓకేనండి. నెక్స్ట్ మియాండర్ కూడా మనకు కనిపిస్తాడు. ఈ మియాండర్ కాయిన్స్ని రిలీజ్ చేశాడు, కానీ ఎక్కువ గోల్డ్ కాయిన్స్ని రిలీజ్ చేశాడండి. గోల్డ్ కాయిన్స్ని ఎక్కువగా రిలీజ్ చేశాడు. మోర్ కాయిన్స్. ఈ మియాండరే ఈయన్ని మిలిందా అని కూడా అని అంటారు. మనం ఇంతకుముందు షిఫ్ట్లో ఒకటి చెప్పుకున్నాం, ఏంటిది మిలిందా అని చెప్పి ఒకటి వచ్చింది. దాన్ని మిలింద పన్హా అని కూడా అని అంటారు. ఈ మియాండర్నే మిలిందా అని కూడా అంటారు. ఈయన మిలింద పన్హా అనే బుక్ ఉంటుందండి. ఇది బుద్ధిస్ట్కి సంబంధించిన బుక్. బుద్ధిస్ట్ ఫిలాసఫికల్ టెక్స్ట్ అనమాట. ఈ ఫిలాసఫికల్ టెక్స్ట్ పాలీ భాషలో ఉంటుంది. ఇది నాగసేనుడు మియాండర్, ఈయనకి ఈ మియాండర్కి అండ్ నాగసేన అని చెప్పి బుద్ధిస్ట్ మాంక్ ఉంటాడు. వీళ్ళిద్దరికి మధ్యన జరిగిన కాన్వర్జేషన్ అనమాట. బుద్ధిజానికి సంబంధించినవి, వేరు వేరే మతాలకు సంబంధించిన కాన్వర్జేషన్ జరుగుతుంది. వాళ్ళ ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణే ఈ మిలింద పన్హా బుక్. ఇది పాలీ భాషలో ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
అలాగే ఈ మిలింద పన్హాకు సంబంధించింది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎవరి మధ్యన ఉంటుంది? మిలియండర్ అండ్ నాగసేన మధ్యన ఉంటుంది. ఎవరు దీన్ని రచించారంటే నాగసేనుడు దీన్ని రచిస్తాడు. ఓకేనండి, నాగసేనుడు దీన్ని రచిస్తాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకు ముందు కూడా మనకి ఇది వచ్చింది. ఓకేనండి, వీళ్ళ కాలంలోనే గాంధార ఆర్ట్ కూడా ప్రసిద్ధి. గాంధార ఆర్ట్ ఇక్కడి నుంచే బుద్ధిజానికి ఒక రూపాన్ని తీసుకొని వచ్చారు. ఆ రూపాన్ని పూజించడం కూడా మొదలైంది ఈ గాంధార ఆర్ట్ ద్వారానే. ఓకేనండి, ఇది ఇండో గ్రీక్స్ తీసుకొచ్చిన గాంధార ఆర్ట్. ఓకేనా, ఇక్కడ మనకి బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ ఇండో గ్రీక్ కింగ్స్ ఇష్యూస్ చేశారు కాయిన్స్. ఎవరు అని అంటే డెమిట్రియస్ ఇష్యూ చేశాడు. ఫస్ట్ డెమిట్రియస్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. మియాండర్ ఏం చేశాడు? మియాండర్ చేశాడు కానీ ఎక్కువ చేశాడు, అంతేగాని ఫస్ట్ కాయిన్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ కూడా బైలింగ్వల్ కూడా ఉంటాయన్నమాట ఆ కాయిన్స్ మీద. ఇది డెమిట్రియస్ తీసుకొని వచ్చాడు. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. ఓకేనా, ఓకే నెక్స్ట్ ఒకసారి చూద్దాం మనం ఏం చెప్పుకున్నాం ఏమేంటండి. ఇక్కడ ఇండో గ్రీక్ కింగ్స్ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అని చెప్పి అన్నారండి. డెమిట్రియస్ తీసుకొని వచ్చాడు. ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ ఇండియాలోకి తీసుకొని రావడం జరిగింది. వీళ్ళు ఇండో గ్రీక్స్ అని అంటారు. వీళ్ళు బ్యాక్ట్రియా అనే ప్రాంతం ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్లో. అక్కడ నుంచి హిందూకుష్ మౌంటైన్స్ ద్వారా మన ఇండియాలోకి వచ్చారు. ఎక్కువగా వీళ్ళ ప్రాబల్యం సెంట్రల్ ఇండియా ఈ ప్రాంతంలో ఉంటుంది. వీళ్ళని యవనాస్ అని కూడా అని అంటారు. అలానే బ్యాక్ట్రియాస్ అని కూడా అంటారు. అలానే ఇండో గ్రీక్స్ అని కూడా అని అంటారు. వీళ్ళని ఎవరనండి? ఇండో గ్రీక్స్ని. డెమిట్రియస్ ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ గ్రీక్ కరోస్టీర్ లిపిలో ఉంటాయన్నమాట ఆ కాయిన్స్. మియాండర్ కూడా గోల్డ్ కాయిన్స్ని ఎక్కువగా తీసుకొని వచ్చాడనమాట, ఎక్కువగా ఇష్యూ చేశాడు. అలానే మియాండర్ అండ్ లేదా మిలింద వాళ్ళ నాగసేనుడు ఈ బుద్ధిస్ట్ మాంక్ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషన్నే మనకి మిలింద పన్హా అనే బుక్లో ఉంటుంది. ఇది బుద్ధిస్ట్ ఫిలాసఫికల్ టెక్స్ట్, పాలీ భాషలో ఉంటుంది. ఇది నాగసేనుడు రచించింది. ఓకేనండి, నెక్స్ట్ మనకి హరప్పన్ సివిలైజేషన్లో మెటీరియల్స్ ఉంటాయి. అవి ఆర్నమెంట్స్ తయారు చేయడానికి వినియోగిస్తారు. క్రింది వాటిలో ఏది దాన్ని వినియోగించలేదు, ఏ మెటీరియల్ వినియోగించలేదు ఆర్నమెంట్స్ తయారీలో అని చెప్పి అడిగారు. ఏది అంటే డైమండ్ని వినియోగించలేదు. ఓకేనా, నెక్స్ట్ ఏ సెషన్లోని రెజల్యూషన్ తీసుకొని వచ్చారు? పూర్ణ స్వరాజ్ అనే రెజల్యూషన్ని అని చెప్పి అడిగారు. ఏంటండి, లక్నో సెషన్ 2016లో ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ కలిసిన సెషన్ అది 1916. అంతేగాని మనకి పూర్ణ స్వరాజ్ తీసుకొని వచ్చింది కాదు. కలకత్తా సెషన్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో గాంధీజీ గారు లీడ్ చేసేది, దాన్ని ఆమోదించడం జరిగింది, ఆ ఉద్యమానికి సంబంధించింది. అంతేగాని ఇది కూడా లాలా లజపత్ రాయ్ లీడ్ చేసిన స్పెషల్ సెషన్. అంతేగాని దీంట్లో పూర్ణ స్వరాజ్ గురించి పేర్కొనలేదు. లాహోర్ సెషన్లో పేర్కొన్నారు. దీనికి నెహ్రూ గారి అధ్యక్షతను వహించారు. పూర్ణ స్వరాజ్ గురించి పేర్కొన్నది కూడా లాహోర్ సెషన్లో. కరాచీ సెషన్లో పటేల్ గారు ఉన్నారు. పటేల్ గారి అధ్యక్షత వహించారు. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఓకే చేయడం జరిగింది. ఆ ఒప్పందానికి సంబంధించింది గాంధీ ఇర్విన్ ఒప్పందానికి సంబంధించి కరాచీ సెషన్లో ఆమోదించడం జరిగింది. ఓకేనా, దానికి పటేల్ గారు అధ్యక్షత వహించారు. నెక్స్ట్ 1885 ఇంపీరియల్ సర్వీస్ స్కీమ్ 1885లో ఏంటి, బ్రిటిష్ డిఫెన్స్ ట్రూప్స్ పెంచుకోవడం కోసం ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళకి పే చేస్తూ, అంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరలో ఒక బ్రిటిష్ ఆర్మీని ఏర్పాటు చేయడం, ఆ ఆర్మీకి నిధులు ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు ఇచ్చేటట్టుగా చేయడం. ఇది ఇంపీరియల్ సర్వీస్ 1885 స్కీమ్ అనమాట. దాన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మనకి హరప్పా ట్రేడ్ రిలేషన్స్ ఎక్కడి వరకు ఉన్నాయని అంటే, ఆ టైంలో హరప్పన్తో ఎక్కువగా ఉండేది మెసొపటోమియా ఈ ప్రాంతాలు అనమాట. చైనాస్ అలాగే మెసొపటోమియా ఈ ప్రాంతాలు మనకి కాంటెంపరీగా ఉన్నాయి, మిగతా ఏవీ లేవు. సో ట్రేడ్ రిలేషన్స్ ఎక్కడి వరకు ఉన్నాయంటే మెసొపటోమియా వరకు ఉన్నాయి. ఇది దీనికి సంబంధించినవండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.